సరే, ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ 3/4 మ్యాట్రిక్స్ యాజ్ యూ క్యాన్ సీ ఆన్ ద స్క్రీన్. ఓకే, సో దెన్ దీని యొక్క ర్యాంక్ కనుక్కోవాలి. సో హౌ డు యూ ఫైండ్? సో లెట్ us స్టార్ట్ అనలైజింగ్. ఫస్ట్ లెట్ మీ గో టు పెయింట్ ఫైల్. పెయింట్ ఫైల్లో లెట్ మీ రైట్ అవుట్ దీస్ థింగ్స్. 1 -1 0 -2 -4 4 0 8 -2 1 2 4. ఇట్ ఈస్ ఏ 3/4 మ్యాట్రిక్స్. ఎప్పుడైతే మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడో అందులో ర్యాంక్ ఎంత ఉంటుంది? ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఏ m/n. సపోజ్ m/n ఆర్డర్ మ్యాట్రిక్స్ ఉంటే దాని ర్యాంక్ ఎంత ఉంటుంది అంటే ఇట్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, మినిమం ఆఫ్ m,n ఉంటుంది. అంటే ఈ లెక్కలో మినిమం ఆఫ్ 3,4 ఈస్ 3. సో ర్యాంక్ ఆఫ్ ఏ m/n ఎంత ఉంటుంది ఇప్పుడు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటుంది. ఇట్ కెనాట్ బి మోర్ దాన్ 3. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకేనా? నెక్స్ట్, ఓకే అంటే అర్థం ఏంటి ఇప్పుడు? ర్యాంక్ క్యాన్ బి 0 ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది కరెక్ట్ అన్నది క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ర్యాంక్ 0 ఉండాలి అంటే అన్ని ఎలిమెంట్స్ 0 ఉండాలి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్లో ప్రతి నెంబర్ 0 అయితేనే ర్యాంక్ 0 అవుతుంది. మరి ఇచ్చిన దాంట్లో అలా లేదు కాబట్టి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అలా లేదు కాబట్టి ర్యాంక్ 0 అనే జవాబు తప్పు. ఓకేనా? వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవడం ఒక పద్ధతి, అలా కాకుండా రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడం ఇంకో పద్ధతి. ఓకేనా? సో చాలా సందర్భాల్లో ఎలిమినేటింగ్ రాంగ్ ఆన్సర్ అనేది కూడా ఒక మంచి పద్ధతి అన్నమాట ప్రాబ్లం సాల్వ్ చేయడంలో. ఓకేనా? సరే, కాబట్టి ర్యాంక్ 0 కాదని తెలిసిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ర్యాంక్ 3 అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ఒక్కసారి మీరు ఫస్ట్ రో అండ్ సెకండ్ రో మొదటి 2 అడ్డు వరుసలు గమనిస్తే ఓకే, ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటది అంటే దేర్ ఈజ్ సమ్ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. క్యాన్ యూ టెల్ వాట్ ఇట్ ఈస్? Second is the fourth multiple of first. -4 ఇంటూ ఫస్ట్ రో చేస్తే సెకండ్ రో వస్తుంది. అంటే Yes, sir. సెకండ్ రో, సో అంటే రో 2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ రో 1 ఇంటూ -4. అంటే సెకండ్ రో ఈజ్ నాట్ ఏ ఇండిపెండెంట్ రో, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ రో ఇట్ సెల్ఫ్ అనుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఫస్ట్ రో. ఆ లెక్కన చూస్తే నౌ దేర్ ఆర్ ఓన్లీ 2 ఇండిపెండెంట్ రోస్ ఇన్ ద గివెన్ మ్యాట్రిక్స్. మొత్తం 3 రోస్ ఉన్నాయి, అందులో 2 రోస్ మాత్రమే ఇండిపెండెంట్. 1 ఆఫ్ ద రో ఈజ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ రో. ఓకేనా? అవుట్ ఆఫ్ 3, 2 ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. కాబట్టి ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే ఆ మొదటి రో రెండో రోలో మనం ఒక రోనే కన్సిడర్ చేయాలి. ఇక ఫైనల్ రో ఎలాగో ఉండనే ఉంది. సో ఆ లెక్కన చూసుకున్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 రోస్ రిమైనింగ్ అన్నట్టు ఎఫెక్టివ్గా చూస్తే. సో ర్యాంక్ ఈజ్ 2 అన్నట్టు ఇక్కడ అలా. సో అంటే ఇంకోలాగా చెప్పాలంటే ర్యాంక్ ఇక్కడ 3 కాదు. ఎందుకు ర్యాంక్ 3 కాదు అంటే దేర్ ఆర్ 3 ఇండిపెండెంట్ రోస్ ఉంటే ర్యాంక్ 3 అనొచ్చు. కానీ ఇక్కడ 3 ఇండిపెండెంట్ రోస్ లేవు కాబట్టి ర్యాంక్ 3 అనేది కూడా తప్పు. అట్లా తీసేయాలి. తర్వాత ఇప్పుడు ర్యాంక్ 2 కరెక్టా కాదా ఎలా చెక్ చేయవచ్చు అంటే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే యూ టేక్ సమ్ 2/2 మ్యాట్రిక్స్ అవుట్ ఆఫ్ దిస్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగో ఏదో ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ చేశాను అనుకో. దీన్ని డిటర్మినెంట్ చేస్తే నాకు నాన్ జీరో వాల్యూ వస్తుంది. నాన్ జీరో వాల్యూ 4 2 8
ఇక్కడ 1 into 0 0. Okay, this is 0. So answer is 8, which is not 0. సో మనకు ఒక 2x2 మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఒక మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2x2 ఉంది. దాని డిటర్మినెంట్ 0 కాదు, కాబట్టి ర్యాంక్ ఈజ్ 2 అని చెప్పొచ్చు అనమాట. అట్లా ఓకేనా, రైట్. సో ఆ విధంగా మనకి ఆన్సర్ తెలిసింది. నౌ లెట్ us see one more question. సపోజ్ ఇక్కడ చూద్దాం, ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టిబుల్ అన్నాడు. ఇది విలోమనీయ మాత్రిక కాకపోతే ఇన్వర్స్ లేదు. దీనికి ఇన్వర్స్ లేదు అంటే డిటర్మినెంట్ 0 ఉండాలని అర్థం, అంతే కదా. సో అప్పుడు ఏం చేయమంటున్నాడు, దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ 0 ఉండాలి ఫస్ట్. సో అది పాయింట్ వేసుకుందాం మనం, ఓకేనా. సో లెట్ us go and do it. Let me take one file. ఇక్కడ రాస్తాను. సో నేను కొంచెం డైరెక్ట్గా రాసి ట్రై చేస్తాను. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 రాస్తాను ఇచ్చిన క్వశ్చన్కి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 రాసుకోవాలంటే క్యాపిటల్ ఏ, ఓకేనా. ఏ ప్లస్ 1, తర్వాత మళ్ళీ ఇది 1, ఇది ఏ ప్లస్ 1, ఇది 1, ఇక్కడ ఏ ప్లస్ 1, 1, 1. ఈ డిటర్మినెంట్ 0 అవ్వాలి, బికాజ్ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడు కాబట్టి. అయితే ప్రశ్న చదవండి మీరు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఇప్పుడు నువ్వు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నీకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ క్యూబిక్ ఈక్వేషన్లో ఏ యొక్క వాల్యూస్ అంటే ఏకి 3 వాల్యూస్ ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ ఏ థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్. 3 రూట్స్ ఉంటాయి. నిన్న మనము చెప్పుకున్న సెషన్లో పాలినామియల్ ఈక్వేషన్స్లో అలాంటివి చేసాం. సో ఇక్కడ మనకి క్యూబిక్ ఈక్వేషన్ అన్నప్పుడు మనకు 3 వాల్యూస్ ఆఫ్ ఏ ఉంటాయి. సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవడం ఒక రకంగా చెప్పాలంటే, మనకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వచ్చినాక యు ఆర్ ఫైండింగ్ సమ్ ఆఫ్ రూట్స్, అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కనుక్కోవడం అనమాట. అలా అంటే వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే ఇస్, నిన్న చేసిన కాన్సెప్ట్ ఈరోజు ఉపయోగపడుతుంది మనకి, వేస్ట్ అనుకోకూడదు అనమాట. అలా సరే. సో లెట్ us ఫస్ట్ ట్రై టు ఎక్స్పాండ్ దిస్. అయితే దీన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు లెట్ us డూ ఇన్ ఏ ఈజీ వే, సమ్ ఈజీ మెథడ్లో. ఓకే, సో దానికి ఏం చేస్తానంటే ఐ విల్ యాడ్ ఆల్ ద కాలమ్స్, అన్ని కాలమ్స్ యాడ్ చేసి ఫస్ట్ కాలంలో రాస్తా. అంటే లెట్ మీ సే మై న్యూ కాలమ్ C1 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ కాలమ్ C1 ప్లస్ C2 ప్లస్ C3. మై న్యూ కాలమ్ 1 అంటే న్యూ కాలమ్ 1ని C1 డాష్ అంటాను, దట్ ఈస్ ఈక్వల్ టు ఓల్డ్ కాలమ్స్ C1 C2 C3 యొక్క కూడిక. అప్పుడు నాకేమొస్తుంది చూద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తే నాకు కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 యాడ్ చేస్తే నాకు 3 ప్లస్ ఏ అని వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నాకు 1, ఇక్కడ ఏ ప్లస్ 1. నేను చేసినట్టే చేయాలని ఏం లేదు, దేర్ ఆర్ మెనీ మెథడ్స్ టు ఎక్స్పాండ్ ఇట్. నేను ఒక పద్ధతిలో చేస్తున్నా అంతే, ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 3 ప్లస్ ఏ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ ఏ ప్లస్ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 3 ప్లస్ ఏ వస్తుంది, ఇక్కడ 1 1 అని ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఇందులో 3 ప్లస్ ఏని కామన్ తీయొచ్చు, రైట్. ఐ కెన్ టేక్ అవుట్ 3 ప్లస్ ఏ అవుట్ సైడ్. సో 3 ప్లస్ ఏ కామన్ తీసిన తర్వాత పరిస్థితి ఏంటి చూద్దాం. ఇంకేం మిగిలింది నాకు అన్నది క్వశ్చన్. 1 1 1, ఇక్కడ 1 ఏ ప్లస్ 1, ఇది 1, ఇక్కడ ఏ ప్లస్ 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే లెట్ మీ ఎక్స్పాండ్ దిస్ నౌ. దీని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ పక్కన రాస్తాను. ఇప్పుడు దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, ఇదొక ఫ్యాక్టర్ ఉంది, ఇదంతా ఇంకొక ఫ్యాక్టర్. సో ఐ క్యాన్ సే
a is equal to -3 is one of the solution. a is equal to -3 పెడితే ఒక సొల్యూషన్ వస్తుంది. అది కాకుండా ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంది, దట్ క్యాన్ ఆల్సో బి ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు a is equal to -3 is one of the solution. మనకి వాడు అన్నాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ a విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ అన్నాడు. సో ఒక వాల్యూ -3 అని తెలిసింది, ఇంకా మిగిలిన 2 వాల్యూస్ కనుక్కోవాలి. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ మిగిలిన డిటర్మినెంట్ ఏదైతే ఉందో అందులో ఐ విల్ పర్ఫార్మ్ దీస్ ఆపరేషన్స్. R2 డాష్ సెకండ్ రో కొత్తది ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే R1 మైనస్ R2 అంటాను. అట్లాగే కొత్త రో R3 డాష్ ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R3 అంటాను. ఓకే, సో ఐ విల్ డూ దిస్ అండ్ రైట్ అవుట్. ఏమొస్తుందో చూద్దాం. అంటే ఫస్ట్ రోని ఏం మార్చట్లేదు. రెండో రో ఎలా వచ్చిందంటే మొదటి రోలో మొదటి రోలోంచి పాత రెండో రో తీసేస్తాం. అప్పుడు 1 - 1 0. 1లోంచి a+1 తీసేస్తే -a, ఇక్కడ a. ఓకే, అంటే ఇందులోంచి తీసేసి రాస్తున్నాం, అలా ఇందులోంచి తీసేసి రాశాను, అలా సెకండ్ రో వచ్చింది ఇక్కడ కొత్తగా. నెక్స్ట్ మళ్ళీ ఇందులోంచి తీసేసి రాస్తా అంటే 0, ఇందులోంచి తీసేసి రాస్తా అంటే మళ్ళీ 0, ఇందులోంచి తీసేసి రాస్తా. 1 minute, ఈజ్ ఎవ్రీథింగ్ కరెక్ట్? ఒక్కసారి చూడండి, అంత కరెక్ట్ రాస్తున్నాను. యా, ఎక్కడన్నా తప్పు చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకొని. ఓకే ఫైన్. సో మళ్ళీ ఇందులోంచి తీసేసి రాస్తే ఇక్కడ కూడా a ఇలా వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేస్తా, డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఐ విల్ ఎక్స్పాండ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ కాలం ఆధారంగా ఎక్స్పాండ్ చేస్తే, ఓకే, ఐ విల్ గెట్ 1 into -a 0 a ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. దట్స్ ఆల్. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్లీ డిటర్మినెంట్ ఈజ్ this into this minus this into this. So that is -a square is equal to 0. అంటే a is equal to 0 is one root, another root is also 0. There are two roots. ఇది ఒక quadratic equation కాబట్టి 2 roots ఉన్నాయి, but both the roots are same, 0 0. ఓకే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా? సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ a అన్నాడు. సో సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ a యొక్క అన్ని విలువల్ని కూడితే మనకు 3 -3 + 0 + 0. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్, -3. ఓకే, సో ఇది మన జవాబు అన్నమాట. సరేనా? రైట్. అట్లా ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో మనకి ఈ జవాబు వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు వివరిస్తూ చెప్తున్నా కాబట్టి ఎక్కువ సమయం పడుతోంది, ప్లస్ మౌస్తో రాస్తున్నాం కాబట్టి. మనం సొంతంగా ఒకరమే కూర్చొని పేపర్ మీద చేసినప్పుడు తొందరగా అయిపోతాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ డిటర్మినెంట్ చేయడంలో నేను చేసినట్టే చేయాలని ఏం లేదు. డిటర్మినెంట్ని మీరు స్టార్టింగ్లోనే ఎక్స్పాండ్ కూడా చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా 3/3 డిటర్మినెంట్ని అక్కడే ఎక్స్పాండ్ చేయొచ్చు, అట్లా కూడా ఉంది. ఓకేనా? మల్టిపుల్ వేస్ ఇది ఒక పద్ధతిలో చూపించాను అంతే. ఇక్కడ నేను రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ చేయడము, ఈ కాన్సెప్ట్ మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా వేరే చోట ఉపయోగపడుతుంది, అందుకని ఇక్కడ చేసాం అలా. ఓకే ఫైన్. సరే, నౌ లెట్ us try to see one more question. If x minus iy whole power 1/3 is equal to 2 minus I root 3 and the point zxy lies on the line, this given line k is equal to ఎంత? సో ఏమంటున్నానంటే క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ x minus iy ఉంది, దాని వాల్యూ 2 minus I root 3 అన్నాడు. అండ్ x, y అనేది ఈ ఒక సరళ రేఖ ఇచ్చాడు, దాని మీద ఉంది అన్నాడు. అప్పుడు k ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మనం ఏం చేద్దామంటే
లెట్ us do క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా క్యూబ్ చేసేద్దాం. ఓకేనా? సో లెట్ మీ రైట్. ఒకసారి పెయింట్ ఫైల్ తీసుకొని, ఓకే, x minus iy is equal to, I'm directly cubing and doing. రెండు వైపులా 3 అనే పవర్ తీసుకుంటున్నా, ఘాతము 3 అని పెట్టుకుంటా. అప్పుడు నాకు 2 minus i root 3 హోల్ క్యూబ్ వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు మనకు x వాల్యూ y వాల్యూ వస్తుంది. ఓకే, సో లెట్ us ఫైండ్ అవుట్ దట్ x వాల్యూ y వాల్యూ. ఒక్కసారి లెట్ మీ జస్ట్ గో టు దిస్ పెయింట్ ఫైల్. యా, ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఫస్ట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. సో a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇక్కడ రాస్తా చూడు. లెట్ us say I have alpha minus beta whole cube. That's nothing but alpha cube minus 3 alpha square beta plus 3 alpha beta square minus beta cube. ఓకే, బీటా క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రాసుకుంటే ఈ ఇచ్చిన x మైనస్ ఐవై అనేది అది ఏమవుతుంది అంటే ఆల్ఫా క్యూబ్ అంటే 8 మైనస్ 3 సార్లు ఆల్ఫా స్క్వేర్ అంటే 4, బీటా అంటే i రూట్ 3. కొంచెం ఓపికగా రాయాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 3 ఆల్ఫా అంటే 3 2 6 అవుతుంది. నేను కొంచెం టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా రాసే ప్రయత్నాలు చేస్తాను. బీటా స్క్వేర్ అంటే ఇప్పుడు మనకు ఐ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ -1. సో సరే, ఒక స్టెప్ రాద్దాం అందరికీ అర్థం కావాలి. బీటా స్క్వేర్ కదా, సో ఐ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే అది 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ బీటా క్యూబ్ అంటే ఐ క్యూబ్ రూట్ 3 హోల్ క్యూబ్ అంటే ఐ కెన్ రైట్ 3 రూట్ 3 వస్తుంది. రూట్ 3 హోల్ క్యూబ్ని మనము 3 రూట్ 3 అని రాసుకోవచ్చు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మనకు ఐ స్క్వేర్ వాల్యూ -1 అని తెలుసు. సో 6 ఇంటూ -1 అంటే -6 ఇంటూ 3 అంటే -18. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ -18 ఉంది, అంటే మనకి -10 వచ్చినట్టు. ఓకేనా? అది అర్థం కావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఐ క్యూబ్ ఉంది. ఐ క్యూబ్ అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1. సో -1 ఇంటూ ఐ అంటే -i అన్నమాట. సో దీని వాల్యూ ఎంత అంటే -i. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ సైన్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ i అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 12 రూట్ 3 ఉంది విత్ మైనస్ సైన్. ఓకే, అండ్ ఇక్కడేమో 3 రూట్ 3 ఉంది. ఓకే, అండ్ ఆల్రెడీ ఇది ప్లస్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఐ కెన్ సే 3 రూట్ 3 ప్లస్ 3 రూట్ 3 ఉన్నట్టు, ఇక్కడ -12 రూట్ 3 ఉన్నట్టు. అంటే ఏం మిగిలింది మనకి ఫైనల్గా 3 రూట్ 3 -12 రూట్ 3 అంటే -9 రూట్ 3 ఉన్నట్టు. ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు కంపేర్ చేస్తే మనకి రియల్ పార్ట్ x ఈజ్ ఈక్వల్ టు -10 అని తెలిసింది. అట్లాగే ఇమాజినరీ పార్ట్ మనం తీసుకుంటే అక్కడ -iy, ఇక్కడ -9 రూట్ 3i ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు 9 రూట్ 3 అని తెలుస్తోంది. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ గమనిస్తే x/2 ప్లస్ y/రూట్ 3 అన్నాడు. x, y అనేది ఈ లైన్ మీద ఉంది అన్నాడు కాబట్టి ఐ విల్ సబ్స్టిట్యూట్ దోస్ x వాల్యూస్ y వాల్యూస్ విచ్ ఐ గాట్. అక్కడ వచ్చిన నాకు xy వాల్యూస్ని ఇక్కడ పెడతాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. x/2
ప్లస్ y బై రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు. సో ఒకసారి చూద్దాం. x బై 2 అంటే మైనస్ 10/2 అని అర్థం. ఇప్పుడు ప్లస్ y బై రూట్ 3 అంటే లెట్ మీ జస్ట్ చెక్. నేను ఎక్కడన్నా తప్పు చేశానా క్యాల్కులేషన్స్, లెట్ మీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ వద్దాం. యూ కెన్ ఆల్సో టెల్ మీ ఇఫ్ ఐ హ్యావ్ మేడ్ ఎనీ క్యాల్కులేషన్ మిస్టేక్ కైండ్ ఆఫ్ థింగ్. ఒకసారి No, sir. సో సరే ఫైన్, లెట్ us go, let us proceed. సో మైనస్ 10/2 ప్లస్ y అంటే ఇప్పుడు 9√3/√3. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ -5. ఇక్కడ ఈ √3 కట్ అయింది. సో ఐ హ్యావ్ 9 - 5 అంటే 4 వచ్చింది. సో k వాల్యూ 4. సో ఇచ్చిన ఆన్సర్స్లో k 4 ఉందా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అట్లా మనకి ఆన్సర్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇవేమి కష్టంగా లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కష్టంగా ఉండదు. మనం అర్థం చేసుకోగలిగితే ప్రశ్నని చేసుకుంటూ వెళ్ళాలి, వచ్చేస్తుంది. రైట్. సో తర్వాత లెట్ us do one more question. ఫస్ట్ ఇది ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనము ఇప్పటిదాకా చేసినవి సేవ్ చేద్దాం, సరేనా? ఒకసారి ఇవన్నీ ఫైల్ సేవ్ చేసుకుందాం. అప్పటిదాకా నేను కాస్త పాజ్ పెడతాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మోడ్ ఆఫ్ z ప్లస్ 2/z ఈజ్ ఈక్వల్ టు 2 అయినచో మోడ్ z యొక్క గరిష్ట విలువ ఎంత అన్నాడు. సో మోడ్ ఆఫ్ z ప్లస్ 2/z, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో మనకి తెలుసు, లెట్ మీ సే z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. ఓకే, ఇప్పుడు మోడ్ z అంటే ఎంత వచ్చింది మనకి? √(x² + y²). √(x² + y²). ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే మోడ్ z యొక్క మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. సో దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడం అంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడమే. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాము అంటే ఇండైరెక్ట్లీ యూ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x² + y² అన్నట్టే. ఓకే, సో లెట్ us try to see what is that. So I can do in many ways. One such way, let us try to find out. Okay, do you have any suggestions? మీరు ఏదైనా ఎట్లా చేస్తే బాగుంటుంది? షెల్ వి కంటిన్యూ విత్ ఎక్స్ అండ్ వై, లేకపోతే XYలోకి వెళ్ళకుండా కూడా చేయొచ్చు. XYలోకి మార్చుకొని చేయొచ్చు, అదొక పద్ధతి. XYలోకి మారకుండా కూడా చేయొచ్చు. సో హౌ డూ యూ వాంట్ టు డూ? సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చేసాము ఆల్రెడీ మ్యాక్సిమం మినిమం ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం జస్ట్ లెట్ us టేక్ LCM ఫస్ట్. z² + 2 ఇట్లా వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 2 mod z అవుతుంది. ఓకేనా? ఈజ్ 2. నేను 2 అనే నెంబర్ రాసేటప్పుడు కాస్త ఇట్లా 0 లాగా పెడతా పై భాగాన్ని, అప్పుడు నాకు అది 2 z అనేది అర్థమవుద్ది. ఓకేనా? సో వెన్ ఐ టుక్ LCM అండ్ క్రాస్ మల్టిప్లైడ్ ఐ గాట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరే చెప్పండి, this can be written in 2 ways. Say for example, if I remove, I can do something like this. 2 mod z plus 2 . This can be one of the possibility. See, I am not saying ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని ఇలా రాయొచ్చా అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ.
Okay, that is just one of the possibility, but there are some other possibilities also. Okay, so suppose if you just consider this part, ఇది ఇలాగే ఉంది అనుకుంటే, let us try to see ఇది mod z అని పెట్టుకుందాం. Okay, let me just differentiate, then you will get 2 mod z minus 2. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి సపోజ్ mod x ఉందనుకో, డెరివేటివ్ ఆఫ్ mod x ఏంటి, mod x by x, right? So if you are doing like that, okay, so you should be very careful. Mod x derivative is mod x by x. So in the same way, when I do for mod z square, okay, so what will be your answer? What will be your answer? Sir, 2 into Okay. mod z by z. 2 into mod z. Mod z by z. ఒక నిమిషం జాగ్రత్త. సో మామూలుగా ఎక్స్ స్క్వేర్ ఉంటే టూ ఎక్స్ అంటాం, ఎక్స్ స్క్వేర్ ఉంటే డెరివేటివ్ ఇస్ 2x అంటాం. ఓకేనా, కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ యూ హావ్ టు డూ 2 into 2 mod z వచ్చింది, తర్వాత డెరివేటివ్ ఆఫ్ mod z, డెరివేటివ్ ఆఫ్ mod z is mod z by z. Mod z by z. రైట్, సో యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, అయితే if suppose mod z is positive, then this value will be +1. If mod z is a positive number, then this whole value will become +1. ఓకేనా, సరే. సో అజ్యూమింగ్ mod z is positive, ఓకే, అప్పుడు యూ కెన్ నెగ్లెక్ట్ దిస్ ఫ్యాక్టర్, ఒకవేళ అది పాజిటివ్ అయితే. ఓకే, సో వన్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి దిస్. మనం ఫస్ట్ డెరివేటివ్ ఈక్వల్ టు 0 పెడతాం కదా, సో వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ mod z is equal to 1 అని. That is one of the solution. I am not telling this itself is the final solution. Okay, so okay, so this is one of the solution. ఇప్పుడు now ఇప్పుడు this is, if this is the solution, then what will be the maximum value of this whole expression? ఇచ్చిన whole expression యొక్క maximum value ఎంత? ఒక్క నిమిషం, ఇక్కడ I think the question is not very clear. mod z యొక్క maximum value, just let us try to pause it and see.